నిజంగానే అంటే కొంతమంది గురించి చెప్పేటప్పుడు అది నిజంగా స్పెషల్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రఖ్యాతమైన ఒక గొప్ప దర్శకుడు చేతి ద్వారా సినిమా పరిశ్రమలోకి వచ్చి అండ్ తనదైన ముద్రతో చాలా పాత్రలు చేసి ఇంకా తర్వాత రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడున్నప్పటికీ కూడా తనదైన వ్యక్తిత్వాన్ని ఎక్కడ చేజార్చుకోకుండా ఎక్కడ ఎవరికి రాజీ పడకుండా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చిన ఈ మహిళ మన పేరే దివ్యవాణి గారు. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హర్ విత్ బోత్ ది హ్యాండ్స్. నమస్తే. నమస్తే. మా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ టు యూ, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అలానే మా నాగేంద్ర గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. నమస్కారం. అంటే ఇన్ జనరల్ గా మిమ్మల్ని నేను పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి నాకు తెలుసు. అప్పుడు రోజుల్లో మెడ్రాస్ లోనే ఉన్నాం కాబట్టి ఓపెనింగ్ దగ్గర నుంచి రికార్డింగ్ పూజల దగ్గర నుంచి అన్ని ప్రతిదీ నాకు బిట్ బై బిట్ గుర్తున్నాయి. నాకెప్పుడు ఒక డౌట్ ఏంటంటే మీ పేరు ఆ సినిమాలో బాపు గారు రమణ గారు సావిత్రి గారు అని పెట్టారు. స్క్రీన్ నేమ్ సావిత్రి అని. భామ పెళ్లి పుస్తకమే కదా. అవును. భామ, సత్యభామ కాదమ్మా, మీ పేరు సినిమా క్యారెక్టర్ పేరు అది. అవును. సావిత్రిని పెట్టామని చెప్పారు నాకు రమణ గారు. మీ పేరు సావిత్రిని మార్చామని. అచ్చా, అంటే అప్పుడు మిస్సమ్మ సినిమా చూసావని అడిగారు నన్ను. అయితే ఆ డిస్కషన్ జరిగిన మాట వాస్తవం. సావిత్రి లాగా రౌండ్ ఫేస్, కళ్ళు అంతా అమ్మాయి బాగుందని పెడితే అంటే అప్పటికే దివ్య వాణి ఫిక్స్ అయిపోయింది. మమ్మీతో డిస్కషన్ అయితే జరిగింది. పెడితే బాగుంటుందండి అని చెప్పానంటే అప్పటికే నేను డాన్స్ రాజా డాన్స్ అని కన్నడ మంచి వినోద్ రాజా గారితో మంచి హిట్ కొట్టాం. సో దివ్యవాణి అని పెట్టేశామని ఇంకా బొమ్మగారు దానికి చెప్పడాన్ని బట్టి అది అలా బ్రేకప్ అయిపోయి. నాకు గుర్తుంది. ఆల్రెడీ ఒక సావిత్రి గారు ఉన్నారు, మళ్ళీ మనకి అంత అర్హత ఉండాలి కదా ఆ పేరు కనే అని దివ్యవాణి అనేది మనకి వాణి అనేది ఇంట్లో బాగా అలవాటు పడ్డ పేరు. ఆ డిస్కషన్ అయితే వచ్చింది. ఇట్స్ వాస్తవం. అదే నా జ్ఞాపకం కరెక్టే. అవును. అంటే మీరు చాలా యంగ్ ఏజ్ లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ సినిమా ఇండస్ట్రీ పోకడలు, ఈ ధోరణులు అన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఇబ్బంది పడ్డారండి? నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను నాగేంద్ర గారు. జనరల్ గా ఏంటంటే ఎందుకు ఇండస్ట్రీ అనగానే పోకడలు రాకడలు ఎందుకు అంటారో నాకు అర్థం కావట్లేదు. వై? బికాస్ ఒక ఆడది ఎక్కడికి వెళ్ళిందన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనము కామన్ ఏమీ తెలియని ఒక మామూలు రోడ్డు మీద నడుచుకునే ఆడది దగ్గర నుంచి అది రాష్ట్రాన్ని ఏలేటువంటి స్త్రీ అయినా సరే, స్త్రీ అంటే చిన్నదైనా పెద్దదైనా వయసుతో సంబంధాలు లేకుండా ప్రతి చోట ప్రాబ్లమ్స్ ఉండే అనేది క్వైట్ కామన్. అది నవే డేస్ ఇప్పుడు అది అసలు ఎలా అంటే ఒక తండ్రి బిడ్డని నమ్మలేని పరిస్థితులు, ఒక తాతను మేనమామను వదిలిపెట్టలేని పరిస్థితులు. అయితే దేవుడి దయను బట్టి నా అదృష్టం ఏంటి అంటే నా కుటుంబం ఎప్పుడు కూడానండి. సో నేను ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక అవకాశం ఇవ్వండి అని మా అమ్మగారు మా సిస్టర్ నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వెళ్ళనివ్వలేదు. అంత పైగా నాకేంటంటే నా ఆల్బమ్ ఫస్ట్ తీసిన వెంటనే అప్పుడు ఎస్పి వెంకన్న బాబు గారు అని ఆల్మోస్ట్ అందరి స్టార్స్ కి ఆయనే డేట్స్ చూసేవాళ్ళు. అసలు నా ఆల్బమ్ ఫోటో షూట్ చేసేవాళ్ళు అప్పట్లో. వచ్చిన వెంటనే ఆ స్టూడియోలో ప్రింట్ పడుతుండగానే ఎవరు అమ్మాయి ఒక్కొక్క యాంగిల్లో రాధ లాగుంది, రాధిక లాగుంది, విజయశాంతి లాగుంది, పాత బీసరోజదేవి లాగుంది అని చెప్పని డైరెక్ట్ గా వెంకన్న బాబు గారి చేతికి వెళ్ళిపోయింది మా ఆల్బమ్. అవకాశాల కోసం నేను ఎక్కువ కష్టపడలేదు. అంటే ఇప్పుడు పెళ్లి పుస్తకం సినిమా కూడా వెంకన్న బాబు గారి ద్వారా అంటే వెంకన్న బాబు గారి చేతిలోకి మన ఆల్బమ్ వెళ్ళటం, ఇమీడియట్ గా అర్జున్ గారితో అప్పుడు అది శారదాంటి చేశారండి ఆ మూవీకి మాట్లాడటం. బట్ అక్కడ వాళ్ళ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. అక్కడ మనకి అవకాశం రావటానికి కానీ మాట్లాడి సో దానికి అవకాశం రాలేదు, వచ్చింది, నేను చేయలేకపోయాను. సో అప్పుడు అట్లా వెళ్ళిపోవటం. ద్వారకి అంకుల్ మా ఇంటి వెనకాల ఉండేవాళ్ళు అనమాట. మనం అప్పుడు ఎక్కడ దొరికితే సైకిల్ దొక్కుకోవటం ఆటలే కదా మనకు. అలా వెళ్తున్నప్పుడు ఎవరి అమ్మాయి నల్లారి కింద పొన్ను గుండుగుండా యారు అని చెప్పాను. సో అలా డాన్స్ కి ఓకే అయిపోవటం. అంటే
అవకాశాల కోసం చాలా మంది సంవత్సరాలు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను అసలు వెళ్ళంగానే ఫస్ట్ నేను హాలిడేస్ నా ఫస్ట్ మూవీ సర్దార్ కృష్ణమనాయుడు. గుర్తుంది. అందులో నేను కృష్ణ గారికి కూతురు 10th ఎగ్జామ్ రాసి వచ్చానండి. నేనేదో అసలు తమిళనాడు చూడటం ఫస్ట్ టైము, తెనాలి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తప్పించి స్టేట్ దాటింది లేదు. మనకి తెనాలి మన నేటివిటీ అంటే ఎలా ఉంటాము, మా అమ్మ అక్క కుటుంబము చుట్టుపక్కల వాళ్ళు. అప్పుడు కూడా మమ్మీ చాలా డిసిప్లైన్డ్ గా ఉండేవాళ్ళు. ఎక్కువ ఎవరింటికి వెళ్ళటం కానీ ఫ్రెండ్స్ అని బయటకు వెళ్ళటం కానీ అలా అలవాట్లేదు. 14 years 15 years అంటే ఏమి మనకి లైఫ్ మీద ఏం తెలుస్తుంది, అండర్స్టాండింగ్, జీరో నాలెడ్జ్. వచ్చిన వెంటనే విత్ ఇన్ 1 month లో సర్దార్ కృష్ణమనాయుడు. సో అప్పుడు వేసింది ఇప్పటి వరకు అలా కొనసాగుతూ. మీ ఫాదర్ ఏం చేసేవారమ్మా? నాన్నగారు తెనాలి అండి, పర్చూరి వెంకటేశ్వరరావు గారని మా మేనత్త మామయ్య గారు, వాళ్ళకి సబ్జైల్ కాంట్రాక్ట్ వాళ్ళకి సంబంధించిన బిజినెస్ లో కూడా నాన్నగారు ఇన్వాల్వ్ అవుతూ చూసుకుంటూ ఉండేవారు. నేను ఎప్పుడు మీ మదర్ ని చూసాను కానీ మీ ఫాదర్ ని ఎప్పుడు చూడలేదు. నాన్నగారు చనిపోయారు. నేను చెన్నైకి వచ్చిన అప్పుడు నేను కేసర్ దాస్ గారిది అడవిలో అర్ధరాత్రి అని ఒక మూవీ చూసాను. ఆ సాంగ్ ఒక్కటి మా నాన్నగారు ప్రివ్యూ అప్పుడు చూసారు. గుడ్ లక్ థియేటర్ ఉండేది, అక్కడ ప్రివ్యూ చూసుకుని బ్యాక్ సైడ్ ఉండేది. సో అక్కడ ఫస్ట్ కాపీలో చూసుకున్నారు నాన్నగారు. ఆ తర్వాత ఆయన అపోలో హాస్పిటల్లో నేను షూటింగ్ లో ఉండగానే నాన్నగారు చనిపోయారు. మీరు షూటింగ్ లో ఉంటుండగా పోయారు. ఎక్కువ సిక్ అయింది కూడా లేదు ఆయన. సడన్ గా ఫీవర్ అది రావటం, అప్పట్లో ఆయనకి ఐ థింక్ బోన్ క్యాన్సర్. జస్ట్ అది ఎక్కడ ఏంటి అని కనుక్కునే లోపునే నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు. నాకు షూటింగ్ లో ఉన్నాము అంటే సెంటిమెంట్ అనేది చాలా మంది నమ్మరు. సో ఇప్పుడు వినోద్ రాజా గారిని మొన్న నేను బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా రీసెంట్ గా మాట్లాడటం జరిగింది. అబ్బాయికి 17 years, నాకు 14 years. కన్నడ రాదు మనకి. ద్వారకంలో రాజా అని పరిగెత్తుకుంటే హక్ చేసుకోవాలి, అక్కడ దగ్గర రాజా అని హక్ చేసుకునేసరికి ఆగిపోయేదని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.